హలో నమస్తే, వెల్కమ్ టు MVP మైండ్ వర్సెస్ ప్లేయర్. ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది మొత్తానికి. మన కళ నెరవేరింది. కానీ ఈ వీడియోలో మనం న్యూజిలాండ్ ఎక్కడ ఓడిపోయింది, వేర్ డిడ్ న్యూజిలాండ్ లూజ్ ద గేమ్ అని మాట్లాడుకుందాం. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నోటీస్ చేశాను, వాటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ రైట్ ఇన్. సో న్యూజిలాండ్ ఈజ్ అ గ్రేట్ సైడ్. చాలా మంచి టీం అసలు న్యూజిలాండ్. ఎప్పుడు మనకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అండ్ వాళ్ళదే పై చేయి మన మీద యూజువల్గా మన వరల్డ్ కప్ గేమ్స్ అన్నిట్లో. కానీ వాళ్ళు గేమ్ ఎక్కడ ఓడిపోయారు అంటే, వాళ్ళు బౌలింగ్లో ఫస్ట్ ఓవర్స్ చాలా బాగా వేశారు. ఫస్ట్ ఓవర్ ఐ థింక్ 7 runs వచ్చినాయి. అందులో ఫస్ట్ 4 డాట్ బాల్సే వచ్చినాయి. ఆ తర్వాత సంజు శాంసన్ ఒక 6 కొట్టాడు, తర్వాత ఒక సింగిల్ వచ్చింది. సో 7 runs అక్కడ వచ్చినాయి. తర్వాత గ్లెన్ ఫిలిప్స్తో వేయించారు. అందులో ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ 5-6 runs వచ్చినట్టున్నాయి ఆ ఓవర్లో. అది కూడా చాలా మంచి ఓవరే. కానీ ఆ తర్వాత నుంచి మీరు చూసుకుంటే వాళ్ళు బాల్స్ అన్నీ బ్యాట్స్మెన్కి దొరకకుండా దూరంగా వేయడము, అయితే ఆఫ్ సైడ్ లేకపోతే లెగ్ సైడ్ వేయడము, ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు. సో అలా ఎందుకు చేశారు అనే దాని గురించి పక్కన పెడితే, మేబీ అది టాక్టిక్ అయి ఉండొచ్చు వాళ్ళది, బట్ ఇట్ క్లియర్లీ డింట్ వర్కౌట్. అండ్ థర్డ్ ఓవర్ నుంచి కూడా వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఓవర్స్లో ఎలా అయితే బౌలింగ్ వేశారో అలానే వేసి ఉంటే మేబీ మనల్ని ఇంకొంచెం తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళేమో. ఇక రెండో దాని గురించి వస్తే, అసలు మ్యాచ్ మొదలవ్వకముందు టాస్ గెలిచి ఓడిపోయారు వాళ్ళు. ఎలా అంటారా, మన హిస్టరీ చూసుకుంటే ఈ టోర్నమెంట్లో టాస్ ఎవరు గెలిచినా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్రతిసారి మనది హ్యూజ్ స్కోరే వెళ్ళింది. అంటే ఇగ్నోర్ ద సౌత్ ఆఫ్రికా గేమ్, దాని ముందు గేమ్స్ అన్నీ వదిలేయండి. సూపర్ ఎయిట్స్లో ఆ తర్వాత నుంచి మీరు చూసుకోండి, జింబాబ్వే గేమ్ కానీ మనం 250+ స్కోర్ చేసాము. తర్వాత వెస్టిండీస్తో మనం చేజ్ చేసాము, బట్ స్టిల్ వీ చేజ్డ్ అబౌట్ 199 ఆర్ సంథింగ్. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ గేమ్ చూసుకోండి, మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసాం, 250+ స్కోర్ వచ్చింది. ఈ హిస్టరీ వాళ్ళు చూసుకొని వాళ్ళు మనకి సెకండ్ బ్యాటింగ్ ఇచ్చి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో, వాళ్ళకు అనుకూలంగా వచ్చేదేమో. కానీ న్యూజిలాండ్ వాళ్ళు సెమీఫైనల్స్లో వాళ్ళు చేజ్ చేశారు. చాలా పర్ఫెక్ట్ గేమ్ వచ్చింది వాళ్ళకి. ఐ థింక్ 12 పాయింట్ సంథింగ్లోనే వాళ్ళు 170 పైన కొట్టేశారు. సో అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది. సో దే మైట్ హ్యావ్ థాట్ మేము సెకండ్ బ్యాటింగ్ చేస్తే గెలవగలుగుతాము అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. అది కూడా మేబీ టాక్టికల్ ఫ్లా అయి ఉండొచ్చు, బట్ అంటే వాళ్ళ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ అ గుడ్ టాక్టిక్. సో అలా చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి యాక్చువల్లీ వర్కౌట్ అయిన బౌలింగ్ లైనప్ కూడా మార్చకూడదు. వాళ్ళు ఒక ప్లేయర్ని తీసేసి వేరే ప్లేయర్ని తీసుకొచ్చారు టీంలోకి. ఆ తీసేసిన ప్లేయర్ ఎవరు? కోల్ మెకాన్కీ. అతను సౌత్ ఆఫ్రికా మీద ఒకటే ఓవర్ వేశాడు, 2 wickets తీసుకున్నాడు, 9 runs ఇచ్చాడు. ఆ ఒక్కటే ఓవర్లో మీరు నోటీస్ చేస్తే హీ క్రియేటెడ్ హ్యూజ్ ఇంపాక్ట్. సౌత్ ఆఫ్రికా వాళ్ళని భయపెట్టాడు. మీరు సౌత్ ఆఫ్రికా లైనప్, మన ఇండియా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే వాళ్ళ దాంట్లో మార్క్రమ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, తర్వాత ఇంకో ఓపెనర్ క్వింటన్ డికాక్, 1 downలో వచ్చేది రాయన్ రికల్టన్. సో 1 రైట్ హ్యాండర్, 2 లెఫ్ట్ హ్యాండర్స్. ఇదే సెటప్ మన ఇండియాలో కూడా ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ లైనప్తో వాళ్ళు కోల్ మెకాన్కీని తీసుకున్నప్పుడు టీంలోకి వాళ్ళకి వర్కౌట్ అయింది. అదే ఇండియా విషయానికి వస్తే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆఫ్ స్పిన్నర్తో మనకి కొంచెం అభిషేక్ శర్మ కొంచెం తడబడ్డాడు అప్పటి వరకు అని. మరి అసలు ఆ కాల్ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, న్యూజిలాండ్ వాళ్ళు ఏ టీమ్ చేంజెస్ చేయరు అని. ఎందుకు? దే హ్యాడ్ అ పర్ఫెక్ట్ గేమ్, వాళ్ళకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే విన్నింగ్ టీమ్కి లూజింగ్ టీమ్కి ఉండే తేడా. మీరు ఇండియాని చూసుకుంటే దే స్టక్ విత్ ద ఎగ్జాక్ట్ సేమ్ టీమ్.
ఇద్దరు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు అప్పటికే. అయినా కానీ రీప్లేస్ చేయలేదు. బికాజ్ దే కెప్ట్ విన్నింగ్ కాంబినేషన్ని అనవసరంగా మార్చక్కర్లేదు. సో అక్కడ తేడా జరిగింది. ఐ థింక్ దే లాస్ట్ ద గేమ్ ఈవెన్ బిఫోర్ ద మ్యాచ్ హెస్ స్టార్టెడ్. బికాస్ వాళ్ళు భయపడ్డారు. ఇండియన్ బ్యాటింగ్ లైనప్కి భయపడ్డారు వాళ్ళు. స్పిన్ హిట్టర్ మీరు చూసారు సెమీఫైనల్స్లో శివం డూబే ఎలా ఉతికారేశాడో. అది మనం ఎంత కాదనుకున్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుంది న్యూజిలాండ్ టీం వాళ్ళ బ్రెయిన్లో. వచ్చి రాగానే బాదుకుంటూ పోయాడు శివం డూబే. మళ్ళీ అది కాకుండా సంజు శాంసన్ అప్పటి వరకు 2 కన్సిస్టెంట్గా 80+ స్కోర్స్ చేశాడు. సంజు శాంసన్ని కూడా స్పిన్ని చాలా బాగా ఆడగలడు. అది కూడా న్యూజిలాండ్ వాళ్ళ బుర్రలో తిరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆఫ్ స్పిన్నర్ని ఇంకోడిని పెడితే ఆ పిచ్ అసలే స్పిన్కి సపోర్ట్ చేయట్లేదు. మరి సంజు శాంసన్ కానీ శివం డూబే కానీ హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ స్పిన్నర్స్ని కొట్టేస్తే ఎలా? నాకు ఎక్స్ట్రా పేసర్ ఉంటే బాగుంటుందేమో కదా, కొంచెం బెనిఫిట్ ఉంటుందేమో కదా, స్పిన్నర్ అయితే ఇరుక్కుపోతాం కదా ఇద్దరు పేసర్లతోనే అని వాళ్ళు భయపడి మార్చారు. సో వాళ్ళు ఓడిపోయింది టీం చేంజ్కో, లేదా బౌలింగ్లో 3rd ఓవర్ నుంచి బ్యాట్కి దూరంగా వేసుకుంటూ పోయారనో, లేక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారనో ఓడిపోలేదు. భయం వల్ల ఓడిపోయారు. వాళ్ళు ఏ టీంని తీసుకొచ్చినా ఇండియా వాళ్ళే గెలిచేవాళ్ళు. బికాజ్ వాళ్ళు మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్కి, వాళ్ళు కొట్టే పెద్ద స్కోర్లకి భయపడ్డారు. ఆ భయం వాళ్ళను ఓడించింది, ఇంకేవి కావు. సో మైండ్ వర్సెస్ ప్లేయర్లో ఫస్ట్ ప్లేయర్స్ బ్యాటిల్ ఇస్ విత్ మైండ్. అది గెలిచాకే మ్యాచ్ గెలవగలుగుతారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.